ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ దినపు వందనాలను తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? మంచిది. ఈ వాక్యం వింటున్న మనందరము, క్రైస్తవ బిడ్డలమైన మనందరం బాగుండాలని, దేవుని కంచెలో మనందరం ఉండాలని యేసయ్య కోరిక, యేసయ్య చిత్తము. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని కోరిక ఏంటంటే మనందరము కూడా ఆయన కష్టాల్లోనే ఉండాలని, ఆయన చేతిలోనే ఉండాలని కదా. నిజమే. కానీ ఎందుకు ఆయన చేతిలో ఉండాలి అనుకుంటున్నామంటే, ఆయన కొంచెం దేవునికి స్తోత్రం, ఆయన చేతులు మనం ఏంటంటే ఒక్కసారి జారిపోతున్నాం కదా. ఆయన చేతిలో నుంచి బలమైన విశ్వాసులు జారిపోతుంటారు, బలమైన ప్రార్థన పరులు జారిపోతుంటారు. ఆయన చేతిలో నుంచి ఈ రోజులు భయంకరమైన రోజులు కాబట్టి మంచి మంచి సేవకులు కూడా ఆయన చేతిలో నుంచి జారిపోతున్నారు. ఇవన్నీ గల కారణం ఏంటంటే, వీటన్నిటికి గల కారణం ఒకటే ఒకటి ఏంటంటే డబ్బు ఎక్కువ అవటం. ఆమెన్ చెప్పండి. ఏమి ఎక్కువైతే డబ్బులు ఎక్కువ అవటం. దేవునికి స్తోత్రం. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీ అందరూ అనుకోవచ్చు, మా దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, అందుకనే మనం ఆత్మీయంగా ఉన్నాం, అందుకనే మనం ప్రార్థనలో ఉన్నాం, అందుకనే మనం వాగ్దానం వైపు ఎదురు చూస్తున్నాం, అందుకే దేవుడంటే మనము భయము భక్తి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని నమ్ముకుంటాను సహోదరుడా, దేవుని నమ్ముకుంటున్నానని దేవుని మందిరానికి వెళ్తూ దేవుణ్ణి స్తుతిస్తూ కూడా నీ అలవాట్లు మారకుండా, నేను చాలామందిని చూస్తున్నాను, దేవుని మందిరంలోకి వస్తూ దేవుని పరిచర్యలో దేవునితో ఉంటూ కూడా చాలామంది అలవాట్లను మార్చుకోవట్లేదు. తాగుడనే బంధకాలు వదిలిపెట్టట్లేదు, సిగరెట్ వదిలిపెట్టట్లేదు, ఇంకా పాపం వదిలిపెట్టలేదు. కానీ ఎక్కడుంటారు వీరు? చక్కగా మందిరంలో ఉంటారు, ప్రభువుని స్తుతిస్తారు. అమ్మా, అలాంటి జీవితం అయ్యా వద్దు. ఎవరికి అలాంటి జీవితము వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాంటి భక్తి వద్దు, అలాంటి భయం వద్దు. ఎందుకో తెలుసా? అవి ఈ లోకం వరకుగా నిత్యరాజ్యానికి వెళ్ళటానికి అవన్నీ మనకి సరితూగవు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా దేవుల్లో ఉండాలని, మనందరం దేవునితో కలిసి జీవించాలని నేను చూస్తున్నాను కాబట్టి, నేను కన్నులారా వాటిని చూస్తున్నాను కాబట్టి కొంతమంది జీవితాల్లో నేను చెప్పగలుగుతున్నాను. అది మారితే మరి మంచిది. ఓకేరా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 60వ వచనాన్ని చదువుతున్నాను. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్లను నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండాను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోచున్నాను. నీవు వారిని చేర్చుకున్నప్పుడు నీ ప్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటి అంటే, దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఒక నిబంధన మనతో చేస్తున్నాడు కదా, ఒక నిత్య నిబంధన. ఏంటి ఆ నిబంధన అంటే, నేను నీతో చేసిన నిత్య నిబంధన, దానిని నేను స్థిరపరుస్తున్నాను అని చెప్తున్నాడు. దేవుడు చేసే వాగ్దానం. నిత్య నిబంధన అంటే ఏంటి? దేవుడు మన జీవితంలో చేసే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో స్థిరపరుస్తున్నాడు. ఏ వాగ్దానం? ఏమో మనకి ఏ వాగ్దానం చేశాడు? దేవుని మాట కదా. 130వ దావీదు కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది. నాకెందుకో అది బాగా, ఆ మాట ఉదయకాలం నేను చదువుతున్నప్పుడు నాకు బాగా నచ్చింది. 130 అగాధ స్థలముల్లో నుంచి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని ఆయన చెప్తూ, నీ మాట వినిన తోడని నా హృదయం చెప్తాను నీకు. 130 ఇదిగో తెలుసా, యెహోవా అగాధ స్థలముల్లో నుంచి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. యెహోవా 5 యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకునిచున్నది. యెహోవా కొరకు కదా, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చివరిది ఏంటంట, ఆయన
మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఎవరి మాట మీద? అందుకే దేవుడు అన్నాడు, ఇదిగో నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధన. ఎప్పుడు చేశాడట దేవుడు? యవ్వన దినమా, వృద్ధాప్య దినమా కాదు. ఏ రోజైతే దేవుడు మన జీవితంలో వాగ్దానం చేస్తాడో, అందుకే దావీదు అన్నాడు, నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అమ్మా, దేవుడి మాట ఇస్తే నెరవేర్చేవాడు అని చెప్పి నీ నీ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు దేవుడు ఏదైతే చేశాడో అది దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మర్చిపోలేదని, దాన్ని స్థిరపరచానని, దాన్ని చేయబోతున్నానని, దాన్ని నెరవేర్పు చేయబోతున్నానని, అది నా చేతిలో ఉందని దేవుడు ఎన్నో మాటలు మనతో చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన మనతోటి మాట్లాడుతున్నాడు కదా. అందుకే అన్నారు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అవునా కదా? చెప్పండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానమును స్థిరపరిచినవాడు, వాగ్దానమును మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అందుకని నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరిచేదని. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీతో దేవుడు మరొకసారి చేస్తున్నాడు. మళ్ళా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మొదటి చేసిన నిబంధన, మొదటి చేసిన వాగ్దానం, మధ్యలో చేసింది, పోయిన సంవత్సరం చేసింది, ఈ సంవత్సరం చేసింది, అంతకుముందు చేసింది, దాన్ని స్థిరపరిచే ఉంచాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో వాగ్దానం అనేది దేవుడు ఎన్నడూ మర్చిపోయేది కాదు. వాగ్దానం అనేది ఇది చూడండి, అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత నెరవేర్చే వరకు దేవుడు వేచి ఉన్నాడు. అబ్రహామును కూడా అది చూసే వరకు వృద్ధాప్యం వచ్చినా ఆయన భూమి మీద నుంచి తీయలేదు. ఆయన్ని బ్రతికే ఉంచాడు, సజీవంగానే ఉంచాడు. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చేలోపు నేను బ్రతుకుతానా? నా పిల్లల జీవితాల్లో కానీ, నా జీవితంలో కానీ ఈ చేసిన వాగ్దానం నేను చూస్తానా? అసలు నేను చూస్తానా అని అనుకుంటున్నావా? నేను అప్పటి వరకు బ్రతుకుతానా అనుకుంటున్నావా? ఏం భయపడకు, దాన్ని మళ్ళీ స్థిరపరిచానని మరొకసారి నీకు మాట ఇస్తున్నాడు దేవుడు. దీన్ని స్థిరపరిచిన ఆ దేవుడే నా జీవితాల్లో నెరవేర్పు చేయబోతున్నాడు. దాన్ని ఒకసారి నమ్ము, విశ్వసించు. అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో చూడబోతున్నావు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం వింటున్న ఈరోజు ప్రతి బిడ్డను బలపరిచినందుకు స్తోత్రాలు, వారికి ధైర్యం ఇచ్చినందుకు స్తోత్రాలు, వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభువా, వారి జీవితంలో నీకు ఇష్టమైన బిడ్డలుగా దీవించండి. ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించి వాగ్దానం నెరవేర్పు చేసి ఈరోజు ప్రతి కార్యం ముందు మీరు ముందుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.